రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలపడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. తుళ్లూరులో మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పించడం వల్ల ధైర్యం వచ్చిందన్నారు. రాజధాని అమరావతి రైతుల 12 ఏళ్ల కల నెరవేరుతోందని ఆనందం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో త్వరగా బిల్లు ప్రవేశపెట్టేలా చేసిన సీఎం చంద్రబాబుకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. మావిగాన్ పేరుతో రాజధాని ఏర్పాటు చేయాలన్న జగన్ వ్యాఖ్యలపై రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను మరోసారి మభ్యపెట్టేందుకు కొత్త నాటకం ఆడుతున్నారని విమర్శించారు. ఇది చాలా శుభ పరిణామం. కేవలం అమరావతి రైతులకే లేకపోతే భూములు ఇచ్చినటువంటి వాళ్లకు, ఈ ప్రాంత ప్రజలకే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ బిడ్డలు కలలు ఆకాంక్షలు నెరవేర్చేటువంటి రాజధాని అమరావతి రాజధాని. ఈ చట్ట సవరణకి అమరావతికి చట్టబద్ధతను కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అసెంబ్లీలో రాజధాని ఇక్కడే ఉండాలి, ఇక్కడే 30,000 ఎకరాలు కాదు ఇంకా ఎక్కువ కావాలి, నాకు ఇష్టమే అని 3 సార్లు ఎస్ 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 అని చెప్పేసి మాట్లాడిన నువ్వు ఈరోజు ప్రెస్ మీట్ లో రాజ్యాంగంలో రాజధాని అనే పదం లేదు, క్యాపిటల్ అనే పదం లేదు, అది దేశాలకు ఉంటది రాష్ట్రాలకు ఉండదు అని మాట్లాడటం చాలా దిక్కుమాలినటువంటి మాటలు. మీరు అసెంబ్లీలో తీర్మానం చేసేటప్పుడు మీరు రావచ్చు కదా, మీరు వచ్చి చెప్పొచ్చు కదా. ఇవన్నీ చెప్పకోకుండా ఈరోజు అసెంబ్లీలో తీర్మానాలు చెల్లవు, అవి కరెక్ట్ కాదు, అది మండలంలో తీర్మానం చేయాలంటాం చాలా బాధగా ఉంది. రాబోయే రోజుల్లో నీకు నీ పార్టీకి ఓటేసే దిక్కు కూడా లేకుండా పోతారు. జై అమరావతి. రాష్ట్ర ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం ఇది ఎలా చట్టబద్ధత చేస్తారా, దీన్ని మళ్ళీ తర్వాత మనం ఏదైనా అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ దీన్ని ఎలా మార్చాలనే పన్నాగాలు పనుకున్నారు. అంటే ముందు మీరు రాకముందే చెప్పుకున్నారు, మేము వస్తే అధికారం రాగానే రప్ప నరికేస్తామని మాట్లాడుతున్నారు, లేకపోతే అమరావతిని మేము ఏదైనా చేస్తామని ఈ రకంగా మాట్లాడే వాళ్ళని ఎవరు ఎన్నుకుంటారు? అసలు మీరు ఎన్నికకు అర్హులా అని అడుగుతున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. 2 సంవత్సరాల పిల్లల కానించి మా మనవళ్ళు ఇద్దరండి, నాకు 66 సంవత్సరాలు వచ్చినాయి. 4 సంవత్సరాలు ఎంత ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు ఇది పెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. మరి ఈ బిల్లుని అన్ని అవాంతరాలు దాటుకొని చట్టసభలకు వెళ్ళి ఇక్కడ అసెంబ్లీలో పాస్ అయ్యి అక్కడికి పార్లమెంట్లో ఇప్పుడే బిల్లు పెట్టారని తెలిసింది. మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇంక ఎవడు కూడా ఈ అమరావతిని అంగుళం కూడా కదిలిస్తలేడు. నువ్వు వైజాగ్లో పెట్టేది, నీకు వైజాగ్ బుద్ధి చెప్పారు, నీకు ఒకసారి నీకు బుద్ధి చెప్పారు, ఇంకా వైజాగ్ వాళ్ళు వేస్తారు, నీకు ఓట్లు అక్కడ రాజధాని పెడతారని 5 కోట్ల ఆంధ్రులకు రాజధాని ఇస్తే మమ్మల్ని ఏది ఇచ్చావు నువ్వు? సర్వనాశనం చేసావు రాజధానిని, రైతులే కదా రాష్ట్రాన్నే నాశనం చేసావు. మాకంతా సంతోషం, మా పిల్లల కోసమే, మా కోసం కాదు. మేము ఏ 2 ఆతరపోతాము. రేపు వచ్చి మా పిల్లల భవిష్యత్తు ఎప్పుడు కదిలీకుండా ఉండటం కోసమయ్యి ఈ రాజధానిలో చట్టసభలో బిల్లు చేస్తున్నారు. మళ్ళీ మేము మళ్ళీ చట్టం చేయకూడదా, మళ్ళీ మార్చకూడదా అని మాట్లాడుతున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులను పెట్టి ఏదో మండలంలో వ్యతిరేకం వచ్చిందని, రేపు ఏది మాకు మండలాన్ని పంపించలేదు, మండలంలో మాకు మెజార్టీ ఉందని ఒకళ్ళు వాగి ఇదిగా మాట్లాడుతున్నారు. ఈయన 3 రాజధానులు చట్టం చేసి ఇదైందని ఇప్పుడు రేపు వస్తే మళ్ళీ చట్టం పెడతా అంటున్నాడు. అంటే పార్లమెంటులో బిల్లు ఆమోదం అయినా కూడా ఈయన బిల్లు పెట్టి మళ్ళీ రాజధానిని మార్చగల దమ్ముంది ఈయన దగ్గర. అంత దమ్ముంటే మార్చు, మేము కూడా ఇదవుతాం. ఈ 16 రోజులు 131 రోజు పడ్డ శ్రమ ఈ 17తో తీరింది. జై అమరావతి, జై జై అమరావతి.